సో మొన్నటి వరకు ప్రొఫెసర్ నాగేశ్వర్ వర్సెస్ డిప్యూటీ సీఎం ఏదైతే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇష్యూ చూసామో, ఇప్పుడు జనసేన వర్సెస్ తెలంగాణ వాదులు తెలంగాణ అని చెప్పేసి కూడా ఒక సీరియస్ నడుస్తుంది. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ప్రముఖ తెలంగాణ ఉద్యమకారుడు, క్రాంతిదళ అధ్యక్షుడు పృథ్వీరాజ్ ఉన్నారు. అన్న ఏంటి ఎల్లుండి జూన్ 2 ఆవిర్భావ దినోత్సవం తెలంగాణ. అదే రోజు పవన్ కళ్యాణ్ ఇక్కడ ఒక మీటింగ్ పెట్టుకోబోతున్నాడు. ఎట్లా చూస్తున్నారు? అదేదో నవనిర్మాణ అనేది పెట్టినట్టుంది కదా! తెలంగాణ నవనిర్మాణం. నవనిర్మాణ సంకల్ప సభ. ఈ ఈ తెలంగాణను కొత్తగా వచ్చి ఈయన నిర్మాణం చేసేదేం లేదు ఈడ పెద్ద. బెండకాయలు, వంకాయలు వచ్చి ఉడబీకేదేం లేదు ఈడ. ఫస్ట్ మీరు ఆంధ్రాని నిర్మాణం చేసుకోండ్రి. నీ క్యాపిటల్ నిర్మాణం చేసుకో. ఇప్పటికీ సెపరేట్ అయ్యి దాదాపు 12 ఏళ్లయింది. సోయి లేదు. ఆ ఆంధ్ర ప్రజలకు కూడా చాలా మందికి ఈ పోస్టులు పెట్టోళ్ళందరికీ నేను వాళ్ళకి చెప్పేదేందంటే, మీరు ఫస్ట్ మీ నాయకులను అడగండ్రి. మాకసలు ఒక రాజధాని ఏదైనా అయినా అడగండ్రి. 10 ఏండ్లు టైమ్ ఇచ్చిండ్రు. 10 ఏండ్లు ఇక్కడ రాజధాని ఇక్కడ ఇక్కడ వాళ్ళ ఆస్తులున్నాయి. వాళ్ళ ఆఫీసులు, గీఫీసులు అన్నీ ఉండే. అన్నీ అయిపోయినాయి. ఉడబీక్కొని పోవాలి అంతనే. ఇప్పటిదాకా రాజధాని గతి లేదు. నువ్వు తెలంగాణ నిర్మాణం చేసేదేందని నాకు అర్థం కాదు. పబ్లిక్‌ని పిచ్చోళ్ళని చేసుడు తప్ప, ఆంధ్ర ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. అభిమాన సంఘాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలను కూడా పిచ్చోళ్ళని చేసే ప్రయత్నం చేస్తుండ్రు. కానీ ప్రజలు చూసుకుంటూ కూర్చుంటారు. ఇప్పుడు మా ఆంధ్ర ప్రజలకు తెలవదు కావచ్చు. ఇప్పుడు మేము చెప్తున్నాము. మీ క్యాపిటల్ ఏందని అడుగుతున్నాం. మీ రాజధాని ఎక్కడ? మీకొక 4 బంగళాలున్నాయా అక్కడ? మీ అడ్మినిస్ట్రేషన్ సెటప్ ఎక్కడ? నువ్వు శ్రీకాకుళంకెళ్ళి రావాలంటే నీ క్యాపిటల్ సిటీ ఏంటిది నువ్వు? ఇప్పటిదాకా ఎక్కడున్నది మీ దగ్గర? అదే నువ్వు సక్కగా లేదు. అదే సంగనాకి ఉన్నది. నువ్వు ఈడికొచ్చి చేసేదేందయ్యా నాకు అర్థం కాదు. దీన్నేదో ఫ్లేర్ అప్ చేసి అభిమాన సంఘాలతోటి ఏదో పెట్టి ఆయన ఇక్కడికొచ్చేదో మాకేదో లేని దాన్ని ఈ తెలంగాణలో అడుగుబెట్టి ఇక్కడ ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నము. ఇదంతా జరుపుడు ఇదంతా ఉట్టి బక్వాస్ ఇదంతా. వాళ్ళ ఆస్తులు హైదరాబాద్‌లో వాళ్ళకున్నటువంటి ఆస్తులను ఇప్పుడు నిన్నగాక మొన్న ఒక చెరువు ఇష్యూ బయటకొచ్చింది. అది ఇంకా 2 రోజులు ఇంకా బయటికొస్తది. అది పక్కా చెరువులో ఉన్నటువంటి భూమి అయిన 10 ఎకరాలు కబ్జా చేసిండు. ఇవన్నీ వాళ్ళు కాపాడుకుంటందుకే వాళ్ళకిక్కడ గూడా రాజకీయ పెత్తనం గావాలని చూస్తున్నారు. నేను వాళ్ళ ఆంధ్ర ప్రజలకు గూడా విజ్ఞప్తి ఏం చేస్తున్నా అంటే, మీరు ఊకే తెలంగాణల మా లెక్క మాట్లాడేటోళ్ళందరి మీద మీరు ద్వేషం పెంచుకొని, అక్కస్తోని మాట్లాడు గాదు. మేము చెప్పే విషయాలల్లా వాస్తవాలున్నాయనేది మీరు గ్రహించండి ఫస్టు. మీరు ఆలోచన చేయండి. ఉట్టిగా మీరు ఒక ఫ్యాన్ ఫేర్ తోటి చెయ్యి ఊపంగానే సంగలెగరేసి తిరుగుడు కాదు. అసలేం జరుగుతుంది ఆంధ్రాలో? గది చూసుకోండి ఫస్ట్ మీరు. ఇక్కడ వాళ్ళు నేనన్నా శనివారం, ఆదివారం మీకేం పని ఇక్కడ అన్నా. ఎందుకు ఇప్పుడు 365 రోజులల్లా 150 రోజులు వాళ్ళు ఇక్కడనే ఉన్నారు. వారానికి 2 రోజులు, 3 రోజులు. దానికి ఎందుకన్నా మేము? మీరు అక్కడ వీళ్ళ టైం అక్కడ గనుక పెట్టేదుంటే ఆంధ్ర డెవలప్ అయితది. ఆంధ్ర గూడా నిలవాలి గదా! పైన నిలవాలి గదా! ఎంతసేపు మాతోనే హైదరాబాద్ డెవలప్ అయిందనే మాటలు ఇని మీరు మీ నాయకుల దగ్గర విని మీరేదో ట్రాన్స్‌లో ఉన్నారు మీరు. మత్తులో ఉన్నారు మీరు. ఆ మత్తులో పెట్టిండ్రు వాళ్ళు. హైదరాబాద్ వీళ్ళొచ్చే కన్నా ముందు గాదు. హైదరాబాద్ ఎప్పుడో ప్రపంచ స్థాయి నగరం ఇది. ఈయన కొత్తగొచ్చి చంద్రబాబు పెట్టింది గాదు. చంద్రబాబు డిజైన్ జేసిండు. చంద్రబాబు కనుక్కున్నాడు. ఇవన్నీ మీరన్న హైటెక్ సిటీ ఆయన కట్టిండు. ఏ బంగ్లా కట్టలే, ఏ కథ చేయలే ఆయనే. ఒక్క హైటెక్ సిటీ బంగ్లా కడితే మొత్తం అయిపోయిందా ఇగ? అది గూడా అక్కడ జేసి అది రియల్ ఎస్టేట్ వెంచర్ లెక్క జేసి చేసుకున్నది. కొంతమంది మట్టుకే పరిమితం అయ్యున్నది. ఇది నేను కామన్ పబ్లిక్ ఆంధ్రాలో ఉన్నటువంటి అందరి జనాలకు చెప్పదలుచుకున్నా. ఇంకోటి ఒక క్లియర్‌గా చెప్తున్నాం ఏందంటే, మేము ఎప్పుడు గూడా ఆంధ్ర ప్రజలకు మేము వ్యతిరేకం కాదు. కానీ ఇక్కడ ఆధిపత్యం వహిస్తందుకు వచ్చినటువంటి వాళ్ళకి మాత్రం సత్యదాకా వ్యతిరేకమే వాళ్ళ గురించి. ఇప్పుడు ఆయన పెట్టే మీటింగ్ గూడా సారాంశం గూడా ఏందంటే, ఇగో ఇటువంటివి చూపిచ్చేసి నాకిక్కడ రాజకీయ పెత్తనం వాళ్ళ ఆస్తులు అది గూడా ఏందంటే ఇల్లీగల్‌గా చేసుకున్నటువంటి ఆస్తులు. ఇక్కడ ప్రజలకు సంబంధించినటువంటి పైసలవి. ఇక్కడ ప్రజలకు సంబంధించిన భూములు. అవి గూడా చెర్ల భూములు. వాళ్ళు ఇట్లా కబ్జాలు చేస్తున్నారు. ఇదొక్కటే కాదు 300 ఎకరాలున్నాయి మొత్తం టోటల్‌గా. ఈయనొక్కని కాదు ఇంకా చాలా మంది ఉన్నాయి. అవన్నీ తీస్తున్నాం మేము. ఒకటేనుకోటి తీస్తున్నాం. ఇక్కడ అది తెలంగాణ ప్రభుత్వం వాటిని కంపల్సరీ ప్రజలకు ప్రజల పక్షాన తీసుకోవాల్సిందే. వాటిని వాళ్ళ తరఫుకెళ్ళి అది రిజిస్ట్రేషన్స్ క్యాన్సిల్ చేసి, ఇంకోటి వాళ్ళు ల్యాండ్ గ్రాబింగ్ చేసిందని చెప్పి కేసులు పెట్టి బొక్కల పడేయాలి ఫస్ట్ ఇసొంటోళ్ళందరిని. ఎందుకంటే ఈ సమాజంలో చాలా పెద్ద మనుషుల లెక్క చలామణి అయితున్న వాళ్ళ ఒరిజినాలిటీ ఏంటిదనేది చూసి చెప్పాలి. ఇప్పుడు మీరు లాస్ట్ టైం నాగార్జునది కొట్టిండు కదా ఆయన. కానీ ఆయన మీద కేసు లేదు. ఉట్టి కులగొట్టి వదిలేసిర్రు. మరి ల్యాండ్ గ్రాబర్ కింద ఆయనను కూడా పెట్టాలి కదా! ఇగో ఇటువంటి ల్యాండ్ గ్రాబర్లతో మాకు పంచాయతీ. ఇక్కడ ఆడికెళ్ళి ఈడికి బతికొచ్చినోళ్ళతో మాకు ఏం పంచాయతీ లేదు. కానీ ఈ బతికొచ్చిన దాంట్లో కూడా కొంతమంది వీళ్ళ మాటలు విని మా బోటోల మీద రెచ్చిపోతున్నారు. మా బోటోల మీద రెచ్చిపోవుడు కాదు. మీరు వాస్తవాలు గ్రహించండి. అందుకే ఈ తెలంగాణ నవనిర్మాణ నువ్వు ఇవన్నీ ఏదో కొత్త పేర్లతోని ఈయనేదో తెలంగాణలో పెద్దది చేసేది ఏం లేదు. వంకాయలు లేవు, మీ బెండకాయలు లేవు. క్లియర్‌గా చెప్తున్నా నేను. క్లియర్ కట్‌గా అక్కడనే చేసుకొని మీరేం చేసుకుంటారో ఫస్ట్ ఆడ చేసుకొని ఆడ ఆంధ్రప్రదేశ్ ప్రజలకు
మంచి గౌరవపూరితమైన బతికియండి. ఎంతసేపు హైదరాబాద్ మీద డిపెండ్ కాకండి. ఇక్కడికి వచ్చి మీరు కూడా ఏంటంటే ఇటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మాకేమైనా రక్షణ వస్తుందని చెప్పి మీరు అనుకుంటారేమో. కానీ ఇక్కడ వాళ్ళ రక్షణ అవసరం లేదు. ఇక్కడ ప్రజలే మీకు రక్షణ ఉన్నారు. మా బొట్టలమే రక్షణ ఉన్నాం. కానీ ఇక్కడ అస్తిత్వాన్ని మీద ప్రశ్నించే ప్రయత్నం కనుక చేస్తే, అవమానం చేసేటువంటి ప్రయత్నం చేస్తే, ఇక్కడ ఆత్మగౌరవాన్ని కనుక తట్టి లేపితే రక్తగీతమే రాసుకుంటుంది. దాంట్లో మాత్రం బలైపోతారు. బరాబర్ చెప్పదలుచుకున్నాం ఈ ముచ్చట్లు. మీరేమో ఆంధ్రాని డెవలప్ చేసుకోరు అంటున్నారు. ఆంధ్రాకి సంబంధించి చాలా వరకు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 12 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా తెలంగాణ పట్టుకొని తెలంగాణ అనే ఒక సెంటిమెంట్ రాజేస్తున్నారు. ఆంధ్ర, తెలంగాణ మధ్యలో విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పేసి మీతో పాటు కొంతమంది ప్రముఖులకు సంబంధించి, మీతో పాటు కొంతమంది జర్నలిస్టులు కూడా సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు. నిజంగా మరి మీరు నిజంగా ప్రాంతాల మధ్యలో విభేదాలు సృష్టిస్తున్నారా? అట్లే చెప్తున్నారా? ఏం చెప్తారు? ఇప్పుడు నవనిర్మాణం అని ఆయన ఇక్కడికి వచ్చిండు కదా, ఎవరు రెచ్చగొడుతున్నారు చెప్పండి. జనం అడుగుతున్నా, తెలంగాణ నవనిర్మాణం నీ క్యాపిటల్ సిటీ లేనోనికి నీకు ఇక్కడ ఏం పని, 150 రోజులు నీకు ఇక్కడ ఏం పని చెప్పని నేను అడుగుతున్నా. నువ్వు ఆడ చేసుకోవాలి కదా. అంటే రెచ్చగొట్టు ఎవరు రెచ్చగొడుతున్నారు? వీళ్ళు రెచ్చగొడుతున్నారు. ఎందుకు? వాళ్ళ ఆస్తులు కాపాడుతుందుకు వీళ్ళు రెచ్చగొడతా ఉన్నారు. ఇంకొకటి, తెలంగాణ సంబంధించినట్టు ఇప్పుడు ఈ ఇష్యూ కూడా 2 అంశాల కాడ చాలా సీరియస్గా వచ్చింది. ఒకటి, బాలసుబ్రహ్మణ్యం విగ్రహం దగ్గర వచ్చింది పంచాయతీ. అసలు అక్కడి నుంచి దానిని తీవ్రంగా వ్యతిరేకించిన నాకు శుభలేఖ సుధాకర్కు మధ్యలో చిన్న ఘర్షణ జరిగింది. ఆయన చాలా చెప్పు మీద కుర్చెగిరినట్టు బీప్ పెంచుకొని తిక్క మాటలు మాట్లాడి ఆ రోజు కూడా చెప్పిన, నేను కాకుండా కూడా దౌడమికలు వల్ల కొడుతున్నాయి, నాకు ఓపిక ఉన్నది, నేను గాంధీయన్వాదిని కాబట్టి నేను ఆ పని చేయలేదని. ఎందుకు బాలసుబ్రహ్మణ్యం విగ్రహము ఇక్కడ జయ జయ హే తెలంగాణ పాట పాడొద్దు పాడా నేను అన్న తర్వాత ఆయన మీద అటువంటి విగ్రహము మా దగ్గర, మా గుండెకాయ అయినటువంటి రవీంద్ర భారతి, అసెంబ్లీలో ముంగట ఉన్నటువంటి రవీంద్ర భారతిలా ఆయన విగ్రహం పెట్టొద్దు అని చెప్పినాం. ఆయన కిరాయి గొంతుగా ఇక్కడ తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళే చాలా మంది ఉన్నారు, వాళ్ళ విగ్రహాలు పెట్టన్నాం. అప్పటి నుంచి పంచాయతీ స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏంది, ఒక జర్నలిస్ట్ని ఇక్కడికి వెళ్ళి వెర్రి బుక్కు అని చెప్పని, వెర్రి బుక్కు రాజ్యాంగం అని అంటే దాన్ని ఒక బూతు పదంగా పెట్టి, దాంట్లో లేదు, నేను ఆ వీడియో చూపిమని చెప్పి సిఐని అడిగినాను నేను పోయినప్పుడు. అతన్ని తీసుకుపోయి ఎక్కడ విజయనగరం జిల్లాలో బొబ్బిలి దగ్గర ఎక్కడికో తీసుకుపోయి అతన్ని కథం పట్టియాలని ప్లాన్ చేశారు. చంపేస్తుండే, ఇప్పటివరకు ఆయన చచ్చిపోతుండే. ఆయన ఆల్రెడీ అంతకుముందు కర్నూలుకి ఒక దొంగ కేసు పెట్టేసేసి ఆయన మీద వైఎస్ఆర్సీపీ బ్రాండ్ వేసి అక్కడ తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ ముగ్గురు మంది ఈ తోడ మీద, ముగ్గురు మంది ఈ తోడ మీద పెడితే ఫెయింట్ అయిపోయాడు. సోయి తప్పి కింద పడిపోతే మరి ఇదంతా ఎక్కడిది? అసలు తెలంగాణ రాష్ట్రం అయినట్ట కానట్ట? మరి దాని గురించి మేము మాట్లాడితే, ఒక ఆంధ్ర పోలీస్ సపోజ్ ఒక స్టేట్కి వెళ్ళి ఇంకొక స్టేట్కి వస్తే ఇక్కడ స్టేట్కి ఇన్ఫర్మేషన్ ఉండాలి కదా. ఆయన పోలీస్ స్టేషన్ తెలియదు, ఎల్బీ నగర్ పోలీస్ స్టేషన్ అంటాడు ఆయన. సో ఏ పోలీస్ స్టేషన్ తెలియకుండా కూడా వాళ్ళు వచ్చి ఇక్కడికి వచ్చి ఇట్లా చేస్తుంటే, అటువంటి ఉదంతాలు జరిగిన తర్వాత ఇట్లనే మొన్న ప్రొఫెసర్ నాగేశ్వర్ అందరం యావత్ భారతదేశం గర్వపడేటువంటి ఒక మేధావి. ఆయన ఏదైనా ఉండని, నేను ఆలోచన ఎట్లా నుండి ఏమన్నా ఉండని ఆయన విభేదిస్తే మనం ఆ మాటలతో విభేదించాలి. ఆయన ఏదో స్టేట్మెంట్ ఇచ్చిందంటే అది తప్పని చెప్పండి, ఇంకేం చెప్పండి. కానీ ఇల్లీగల్గా నువ్వు కేసులు పెట్టి చేసి అమాతం ఎత్తుకపోతామని చెప్పనే పరిస్థితి వచ్చినప్పుడు అది అట్లా కాదని ఒక రౌండ్ టేబుల్ పెట్టినాం మేము ఇక్కడ. అయితే అది రౌండ్ టేబుల్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే, అది కూడా దాదాపు వారం తర్వాత పెట్టినాం. అసలు ఆయనకు ఫోన్లు చేసుడు, అమ్మ నా బూతులు తిట్టుడు, లా కొడక తప్ప. అరే ఇప్పుడు నేను కూడా చూపిస్తాను నా మీద కూడా ఏమేమి వచ్చినాయో. లా కొడక, ఎం కొడక తప్ప ఇంకేం లేదు. ఇవే భాష. ఇదేం భాష రా నాయన మీది? మీరేం మనుషులు నాకు అర్థం కాదు. అన్నం తింటురా, గడ్డి తింటురా మీరు? మీ ఒంటికి ఏం తింటురు అసలు? చదువుకున్న కొడుకులు కూడా అక్కడ వాళ్ళు గిట్లా మాట్లాడితే చేసి ఇతని మీద దుమ్ము లేపిపోసుడు. మీ రాజకీయాలు ఉంటే మీరు చేసుకోండి భయ్. కానీ ఇక్కడ మేధావుల మీద మీ గౌరవించే సంస్కారం లేకపోతే గౌరవించకండి. కానీ బూతులు తిట్టుడు ఎక్కడిది? ఫోన్లు చేసి సంపుతాంరా, నువ్వు ఆ తెలంగాణనివి, నీకు ఆంధ్ర రాజకీయాలతో నీకేం పనిరా, ఆంధ్ర రాజకీయాల గురించి నువ్వెందుకు మాట్లాడుతున్నావు అన్నప్పుడు మరి నువ్వు ఇక్కడికి ఎందుకు వస్తున్నావు రా అని చెప్పి మేము అడగమా? వీళ్ళు ఖాళీ ఒక ఒపీనియన్, ఒక మేధావి చెప్తే కూడా నువ్వు భరించలేకుండా బూతులు, గలీజు బూతులు, అసలు సంస్కారహీనంగా తల్లిలను తిట్టుడు, తండ్రులను తిట్టుడు, బిడ్డలను తిట్టుడు. నీ బిడ్డను ఇట్లా చేస్తాం రా, నీ బిడ్డలను ఇప్పుడు ఒక మా చెల్లె యూనివర్సిటీకి వెళ్ళి ఒక పోస్ట్ ఏదో పెడితే, నేను ఇంట్లోకి వెళ్ళి ఎత్తుకపోయి రేప్ చేస్తామే నిన్ను, నా నెంబర్ పెట్టుకోవే, ఇది గిట్లా మెసేజ్లు పెడుతున్నారు ఓపెన్గా. ఇంత కుసంస్కారాలతో అసలు తెలంగాణ అందుకే భరించలేక మేము మీతో కాదని చెప్పని విడిపోయినాం కదా. ఇట్లా చేసి అటువంటి భాష మాట్లాడితే మేము కూర్చొని అరే మీరు ఇట్లెందుకు చేస్తారని చెప్పి క్వశ్చన్ చేస్తే, డైరెక్ట్ ప్రెస్ మీట్లో కూర్చొని జనసేన పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ముండా కొడుకులు లారా అంటాడు. ఎవడ ముండా కొడుకులు? ఎక్కడిది భాష? ఏంది ఇదంతా? ఏం నడుస్తున్నది? నువ్వు మేధో సంపత్తిని కొట్లాడితే ఎవరో ఆవేశంగా అక్కడక్కడ రారాపోర కొడితే వేరు విషయం. కానీ ఇదేంది? తల్లులను తిట్టుండే ఎక్కడిది? ఇది ఎక్కడ సంస్కారం? మా సినిమాలలో పెట్టి అడ్డమైనటువంటి భాష. ఎవడా చదువుకున్నారు? ఎవరు కథ ఏంది? వాళ్ళ సంస్కారం ఏంది? వాళ్ళ కథ ఏంది? ఇగో అది మేము మాట్లాడితే ఇప్పటికీ మొత్తం నీ అయ్య జాగిరా, నీ అవ్వ జాగిరా. అవురా భయ్, మా అయ్య జాగిరే, మా అవ్వ జాగిరే. చంద్రబాబు నాయుడు వచ్చి ఇక్కడ వచ్చి మా హైకోర్టుకు ఇటుక మొయ్యలేదు, వాళ్ళ ముత్తాతలు వచ్చి ఇక్కడ ఇటుకలు మొయ్యలేదు, ఎన్టీ రామారావు వచ్చి మా అసెంబ్లీ కట్టలేదు. ఇవి మాట్లాడితే వాళ్ళకు రోషం వస్తున్నది. దేనికి రోషం? ఇప్పుడు ఇయ్యాల కూడా అలాయించి ఇప్పుడు నువ్వు ఆడ
మహానాడు మీటింగ్ పెట్టుకున్నాడు. మహానాడు మీటింగ్ పెట్టుకున్నాక నీ పార్టీ పాలసీలు అవయవు మాట్లాడాలి. అసలు తెలంగాణ పదమే డిక్షనరీ లేదని ఇంత నీచంగా మాట్లాడిపిస్తుంటే అదెవడో మనోళ్ళతోటే. కత్యమో వాంది పొడిచేటోడో మనోడు లెక్కున్నది ఇప్పుడు ముచ్చట. ఇప్పుడు అదే ఇప్పుడు ఇక్కడ కూడా ఎన్టీ రామారావు విగ్రహం ఇక్కడ పెట్టారు. మహానాడు అసలు మహానాడు అక్కడైంది. ఇంకో మహానాడు 2 ఇక్కడ చేసిండు. రేవంత్ రెడ్డి రూపంగా ఇక్కడ చేసిండు. మరి ఇది ఇప్పుడు నేను అక్కడ కూడా ఏమన్నా అంటే నువ్వు సినిమా రంగానికి పెట్టదలుచుకుంటే ప్రభాకర్ రెడ్డి విగ్రహం పెట్టండి, శ్రీనారాయణ రెడ్డి విగ్రహం పెట్టండి, పైడి జయరాజ్ గారి విగ్రహం పెట్టండి, కాంతారావు విగ్రహం పెట్టండి, లేదు ఒక పివి నరసింహరావు సొంటోళ్ళ విగ్రహం పెట్టండి ఓ మహానాయకుడు అంటే. ఈ సిగ్గులేనోడు రేవంత్ రెడ్డి చెప్తాడు మొత్తం ఆయన భారతదేశ చరిత్ర తెలియాలంటే ఈ 3 పేర్లట, అంబేద్కర్ అట, ఇందిరాగాంధీ, తర్వాత ఎన్టీ రామారావు అట. అసలు ఈ బానిసత్వం చేస్తానన్న కొద్దిగా ఉండాలి. ఈ ఫాల్తుగాళ్ళకు గింత దరిద్రంగా ఉంటుందా, గింత దారుణమా? మీరే చెప్పిర్రు, మీరే చెప్పులు వేసినాడు కామ పిశాచి గిమేశాని అన్నయ్య బొచ్చడు ఉన్నాయి అలా. ఈనాడు పేపర్లు వచ్చినాయి బొచ్చడు ఉన్నాయి. అవన్నీ నేను గ్రంథాలు చెప్పగలుగుతా అని. ఇప్పుడు మళ్ళీ ఆయన మహానేత, ఆయన భారతరత్న, చరిత్ర తెలుసుకోండి వీళ్ళే అంటే ఇంత భావదారిద్రం ఉన్నాయి. మా తెలంగాణ ప్రజలకు కూడా చెప్తున్నాం, తెలంగాణ యువతరానికి కూడా చెప్తున్నాం. అంటే రేపు ప్రపంచ దేశాలకి వెళ్ళి వచ్చి ఆ రూట్లో పోయినా కానీ అరే ఎక్కడ చూసినా ఎన్టీ రామారావు విగ్రహాలు ఉండవు, సీమ్స్ టు బి వెరీ గ్రేట్ పర్సన్ అంటే ఏం గ్రేట్ పర్సన్? గటర్ క్యారెక్టర్, గటర్ పర్సన్ ఆయనే. అవన్నీ వ్యక్తిగతంగా కూడా పక్క పెడితే ఆయన కన్నా గొప్ప ఉన్నటువంటి వాళ్ళు ముంగట మా ప్రాంతానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు ఉన్నటువంటి చెన్నారెడ్డిలు కావచ్చు, వెంగళరావులు కావచ్చు, అంజయ్యలు కావచ్చు, ఇటువంటి వాళ్ళ పేర్లు పెట్టు, లేకపోతే పెద్ద పెద్ద కవులు ఉన్నారు, నువ్వు గద్దరు పెట్టు. మీరు అన్నట్టు ఎన్టీఆర్ విగ్రహం తర్వాత కూడా చాలా వరకు చర్చకు వస్తుంది. ఏదైతే ఏపీలోకి సంబంధించి మన తెలంగాణ వైతాళికులు కానీ పివి నరసింహరావు ఇట్లా చాలా మంది విగ్రహాలు అక్కడ పెడతారని చెప్పేసి కూడా కొన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి. మరి నిజంగా అట్లేమన్నా మీరు ఇనిషియేట్ తీసుకుంటారా, లేకపోతే అక్కడ ప్రభుత్వాన్ని ఏమైనా కలుస్తారా, రిక్వెస్ట్ చేస్తారా? మాకెందుకబ్బా, వాళ్ళే పెట్టుకొని ఫస్ట్ వాళ్ళే పెట్టుకొని మా వాళ్ళే మేము పెట్టుకుంటాం. ఇక్కడ చాలా పెట్టిరు కదా, మాకెందుకు? మేము బిచ్చమాడుతావా? మాకెందుకు? నువ్వు మమ్మల్ని గుర్తించి అని మేము ఎందుకు అడగాలి? అవసరమే లేదు. వాళ్ళ వ్యక్తిత్వాలు, వాళ్ళ క్యారెక్టర్ ఏందో జనానికి అర్థమవుతుంది కదా. ఇప్పటిదాకా నువ్వు పెట్టలే కదా. ఎన్ని పివి నరసింహరావు విగ్రహాలు ఉన్నాయి అంటే తెలంగాణ ప్రజలు, తెలంగాణకు సంబంధించినటువంటి రాజకీయ పక్షాలు ఉన్నటువంటి అత్యున్నత స్థాయి అయినటువంటి ప్రధానమంత్రి స్థాయికి పోయినటువంటి విగ్రహాలు కూడా నువ్వు పెట్టలేనటువంటి కుసంస్కారంలో ఉన్నటువంటి వ్యక్తులు మీరని చెప్పి ప్రజలకు తెలిసిపోయింది కదా. నువ్వు సమైక్య రాష్ట్రంలో పెట్టలే, నువ్వు ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత నువ్వు పెట్టలే. కానీ ప్రత్యేక రాష్ట్రం అయిన తర్వాత ఈ తెలంగాణ వాదాన్ని వ్యతిరేకించినటువంటి వాళ్ళ విగ్రహాలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ, వాళ్ళ కుటుంబాల విగ్రహాలు తీసుకొచ్చి నువ్వు ఇక్కడ పెట్టుడు మేము పట్టుకున్నాం కదా. ఇక్కడ అత్యున్నత స్థాయి అనేది పెట్టి ఎన్టీఆర్ ఘాట్ అని పెట్టి 4-5 ఎకరాలు ట్యాంక్ బండ్ పక్కకు నెక్లెస్ రోడ్లో పెట్టి చేసినాం కదా. ఎన్నడూ మాట్లాడలేదు కదా దాని గురించి. ఈ ప్రాంతం మీద దండయాత్ర చేసిన వాళ్ళు ఏమో మేము పెట్టుకోవాలి. కానీ మా అస్తిత్వం కాపాడేటందుకు మా వాళ్ళయి, మా ఉద్యమకారులై, మా ముచ్చరత్న గారి కావచ్చు, ప్రొఫెసర్ జాదవ్ గారు అసంటోళ్ళే కావచ్చు, వాళ్ళ విగ్రహాలు అయితే ఇక్కడ లేవు కదా. మా దాశరథులు ఇక్కడ పోయినరు, ఇక్కడ వాళ్ళు వీళ్ళై లేవు. వాళ్ళ గురించి మాట్లాడరు. మేము అక్కడ అడిగే సమస్యనే లేదు, మీది మీరు చూసుకోండి. కానీ ఇక్కడ ప్రజలకు కూడా నేను చెప్పేది ఏంటంటే బరాబర్ ఫస్ట్ అసలు ఈ పోరాటమే అస్తిత్వ పోరాటం కదా. ఎందుకు ఇంత అమరులైన తర్వాత ఎందుకు ఈ తెలంగాణ తీసుకొచ్చుకునేది మళ్ళీ వాళ్ళ తహసీల్ ముఖాలు చూసుడేనా? తహసీల్ అంటే నేను ఏం చెప్తున్నా అంటే కడుపు గాలి మాట్లాడుతున్నా. ఏ రోడ్డు మీద పోయినా వాళ్ళే కనబడుతున్నారు కదా. అంటే ఎవడొచ్చినా కానీ వాళ్ళదే చరిత్ర అన్నట్టు తెలంగాణకు చరిత్ర లేదన్నట్టే కదా. అదే చేస్తున్నారు కదా. అది ఇంకొకటి ఏంది, మన పాలనలా, తెలంగాణ పాలనలా ఈ బానిసత్వం చేసేటువంటి రాజకీయ నాయకత్వం ఉండే పట్టుకొని ఇది అవుతుంది. నా ఇంటికి అడుగుతున్నాడా నేను? పృథ్వీరాజం నా ఇంటికి అడుగుతుందా? కాదు కదా. తెలంగాణ సమాజం గురించి అడుగుతున్నాం. దేనికి ఎందుకు చచ్చిపోయారు వీళ్ళంతా అని చెప్పని. గదానికి మా బాధ అంతా గది కదా. నిన్న తిరుపతిలో సంబంధించి జనసేన నాయకులు కూడా ఉద్యమకారుల ముసుగులో తాగుబోతు మహిళలను తీసుకొచ్చి పవన్ కళ్యాణ్తో అట్లా చెప్పుతో కొట్టించినట్టు చేశారు. వాళ్ళు అసలు ఉద్యమకారులు కాదు అని కూడా నిన్న జనసేన నాయకులు ప్రెస్ మీట్లో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. వాళ్ళు డ్రగ్స్ దాగి గంజాయి తిని మాట్లాడిండొచ్చు. అట్లా మాట్లాడేటోళ్ళు అంత దుర్మార్గంగా. అంటే ఒక చనిపోయినటువంటి అమరుని భార్యలను, తల్లులను, ఇంతకుముందు కూడా చనిపోయినటువంటి వాళ్ళను కూడా చాలా హీనంగా తెలంగాణలో చచ్చిపోతున్న వాళ్ళందరూ కూడా ఎక్స్గ్రేషియా కిందనే వస్తుందని చెప్పి చచ్చిపోతున్నారని అవమానపరిచిన వాళ్ళు ఇయ్యాలడికి వాళ్ళ మనస్తత్వాలు ఇంకా మారలేదు. ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా ఇట్లనే అవమానించిన వాళ్ళు ఇయ్యాల మళ్ళీ అదే బ్రాండ్ చేసిండు. అరే ఎవరినయ్యా వచ్చి చూసిండ్రా, తాగిండా తాగలేదని ఎవడు చూసిండ్రా? నోటికి ఇప్పుడు బూతులు వస్తాయి అసలు యాక్చువల్గా కరెక్ట్ మాట్లాడాలంటే. ఎవడు చూసిండ్రా? ఎట్లా చెప్తున్నారు మీరు? తాగిండని చెప్పి ఎట్లా చెప్తున్నారు? ఇప్పుడు నేను అంటున్నాను నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు, నీ నాయకుడు డ్రగ్స్ తీసుకునే మాట్లాడిన. అయితే 11 రోజులు తెలంగాణ వచ్చిన తర్వాత నేను అన్నం తినలేదని చెప్పి మాట్లాడిన 11 రోజులు. నీ అక్కసు మీ లోపల ఉన్నది మీకు మొత్తం. మా దగ్గర ఇక సస్తే 11 రోజుల వరకు అంటుంటుంది, ముట్టుంటుంది. మా దగ్గర అంటుంటుంది అంటే మనం ముట్టుకోరు ఎవరిని అనేది. అట్లా నువ్వు తెలంగాణ అయితే ఈ తెలంగాణ చచ్చిపోయిందని చెప్పి నువ్వు అట్లా దీక్ష తీసుకొని ఉన్నావా 11 రోజులు తినకుండా? దేనికి చేసినావు? మా వాళ్ళని, మా తల్లులను, మా చెల్లెలను, మా అక్కలను, చనిపోయిన కుటుంబాలను కూడా నువ్వు అంత మాట మాట్లాడతావా? ఎవరికి ఆవేశం రాదు?
నువ్వు ఇట్లా అంటే అప్పుడు సేమ్ మాట్లాడినరు. అరే తరాల నుంచి కొన్ని ఏండ్ల నుంచి ఇక్కడ అనగదొక్కబడి సావులకయ్యి ఊరూర్లలో శవాల జాతరయ్యి మా సావు మేము చస్తుంటే మా సావుల మీద కూడా మీరు ఇటువంటి మాటలు మాట్లాడి అంటే అవమానపరచుడు అనేది భరించలేకుంటున్నది. ప్రతి తెలంగాణ యువకుడు కూడా ఇది గమనించాలి. వాళ్ళు చూడుర్రి ఆమె తాగి వచ్చి చేసింది అని చెప్పని. కడుపుగాలి ఇదే పవన్ కళ్యాణ్ వేదికల మీద ఉండి ఆయన శత్రువులను మాట్లాడేటప్పుడు చెప్పు తీసుకొని కొడతా, వంగబెట్టి చెప్పు తీసుకొని కొడతా అని గతంలో అన్నాడా లేదా? మరి నువ్వు అవమానపరుచుకుంటా ముండ కొడుకులారా అని చెప్పని మాట్లాడితే తెలంగాణ పెద్ద పెద్ద మేధావులను అందరిని పట్టుకొని నాగేశ్వరం కావచ్చు, మా పాశం యాదగిరి గారు కావచ్చు, మీ ప్రాంతంకి వెళ్ళి వచ్చినటువంటి మేము రిసీవ్ చేసుకున్నట్టు మా తులసి చందును కూడా తిట్టిరు కదా. ఆడబిడ్డ అని చూడకుండా కూడా కొంతమంది మీకు లేవా? ఇప్పుడు కూడా మాట్లాడుతురు కదా. ఏం సంస్కారం? మరి మీరు తాగి మెసేజ్లు పెడుతురా, తాగి ఫోన్లు చేస్తురా, ఎత్తుకపోయి రేపులు చేస్తామని చెప్పని. తెలంగాణతోటి ఆడుకోకండి. తెలంగాణ నిశ్శబ్దంగా ఉండదు అనుకుంటున్నారు కావచ్చు మీరు, కానీ లోపల రగులుతున్న ఒక జ్వాల తెలంగాణ ఎప్పుడు వెళ్తుందో తెలియదు. మళ్ళా చెప్తున్నా, రేపు ఇది మీటింగ్ అనేది పక్కకు పడేసేయండి. ఒక్కసారి లేస్తే ఒకసారి అది హింసాత్మకంగా కనుక మారితే మాది వాదం కానే కాదు. మీరు చూసిండ్రు హైదరాబాద్లో ఏమేమి జరిగినాయి, విగ్రహాలు ఎట్లా కూలినాయో తెలుసు. అప్పుడు కూడా కామ్గానే ఉండే. ఏమైతే తెలంగాణలతో అనుకున్నారు మీరు? సాగరహారాలు ఇవన్నీ ఒక్కసారి గుర్తుకు చేసుకోండి. వస్తుంది తెలంగాణలో. ఎందుకంటే నిజమైన తెలంగాణ వచ్చిందని ప్రజల్లో కూడా ఎక్కడా భావన లేదు. ఇంకా ఆంధ్ర ఆధిపత్యం జరుగుతున్నదని నడుస్తున్నది. అందుకే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడేటప్పుడు ఫస్ట్ మీరు మీ భాష మీద కంట్రోల్ ఉండండి. మీది విన్న తర్వాత చాలామంది ఇక్కడి నుంచి కూడా కొంతమంది మాట్లాడారు. ఇక్కడ కూడా సమన్వయం పాటించాల్సిన అవసరం ఉంది కావచ్చు, కానీ మీరు రెచ్చగొట్టేటట్టు ఫస్ట్ మీరు మాట్లాడుతారు. ఫస్ట్ ముండగోడు కానీ పదం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇట్లా వచ్చింది. ఒకటి సెల్ ఫోన్లలో గలీజ్ బూతులు సురేష్, అసలు ఎంత ఘోరం అంటే నేను చెప్తున్నా కదా, ఇవన్నీ మొత్తం వదిలిపెడితే ఒక్కొక్కరిని నరుక్కుంటూ పోవాలి అసలు. అగో అంత దరిద్రమైన బూతులు. ఎందుకంటే ఈ ప్రాంతం గురించి కొట్లాడుతున్నాం కాబట్టి, ఈ ప్రాంతం వాయిస్ లెక్క ఉన్నాం కాబట్టి కొంత సంవయనం పాటించాల్సి వస్తున్నది, ఓపిక పట్టాల్సి వస్తున్నది తప్ప ఒకవేళ అదే కనుకుంటే ఈ ఫైట్లో మనం పీక్నా వీక్తం కావచ్చు, అది పెద్ద ఫరక్ పడేది ఏం లేదు. ఈ బలం ఏముందో అందు ఉంటుంది. కానీ ఇంత క్రూరంగానా, ఇంత నీచంగానా? మీరేం మనుషులు రా నాయన, నాకు అర్థం కాదు. ఇంత గలీజ్గానా? మీ లీడర్లు గవే చెప్తున్నారు. ఆ లీడర్లు కూడా గవే కదా భాషలు మాట్లాడేది. అసెంబ్లీలో కూర్చొని వాళ్ళ సంస్కారం ఎంత కుసంస్కారంగా మాట్లాడారు వాళ్ళ అసెంబ్లీలో. అవసరమైతే పవన్ కళ్యాణ్ జోలికి ఇంకొకసారి వస్తే ఖచ్చితంగా దాడులకు కూడా దిగబడతాం. ఇంకా మాటలతోని చెప్పే టైం అయిపోయిందని కూడా నేను చెప్తున్న పరిస్థితి. జనసేన నాయకులు, తిరుపతి నాయకులు చెప్తున్న పరిస్థితి. మరి రెడీగా ఉన్నారా? మీరు కూడా ఏమైనా రెడీగా ఉన్నారా? నేను చెప్తున్నా, అవసరమైతే దాడులు కాదే నైనా, ఈడు ఎవ్వడు ఉట్టి కూర్చోలే. ఆ చరిత్రకు పోతే తెలంగాణ చరిత్ర ఏందో ఫస్ట్ మీరు తెలుసుకోరు. మీకున్న చరిత్ర ఏంది, తెలంగాణ గడ్డకున్న చరిత్ర ఏందో తెలుసుకోరు. నేను కూడా అక్కడ కామన్ మ్యాన్ గురించి మాట్లాడతలేను. మీ లెక్క ఉన్మాదు లెక్క మాట్లాడుతున్నారు చూసినావా, గవాళ్ళకి చెప్తున్నా. నేను కామన్ పబ్లిక్ గురించి నేను చెప్తలేను. మా ఆంధ్ర తల్లులకు చెప్తలేను, అన్నదమ్ములకు, తెలంగాణలోని అన్నదమ్ములు లెక్క అనుకునే వాళ్ళకి చెప్తలేను నేను. కానీ తెలంగాణను ద్వేషించుకునే వాళ్ళకు, తెలంగాణ ఉన్న ఆడబిడ్డలను రేప్ చేస్తామని చెప్తున్నటువంటి వాళ్ళకు నేను చెప్తున్నా, మేము హింసావాదులం కాదు. కానీ ఆత్మరక్షణ కాడికి వచ్చినప్పుడు మాత్రం ఈ పాఠాలు మాకు చాలా తెలుసు. వడిసేల రాళ్ళు నింపి వడిగా కొట్టితేను, కారాపు నీళ్లు తెచ్చి కళ్ళల్లో జల్లితేను, నీ మిలిటరీ పారిపాయరో నైజాము సర్కారోడా అని ఆ మిలిటరీలను చాలా సందర్భాలలో ఇక్కడికి వెళ్ళి ఎల్లగొట్టినము. చదువురాని సాకలైలమ్మలే ఎల్లగొట్టినరు. కొమరం భీములు, దొడ్డి కొమరేయలు తుపాకులు ఎట్లా పట్టాలనో, బాంబులు ఎట్లా వేయాలనో కూడా నేర్పించిండ్రు. త్యాగాలకు నిలయం ఎట్లుండాలనో దొడ్డి కొమరయ్య కూడా చూపించిండ్రు. అదే వారసత్వం పంచుకున్న వాళ్ళం మేము, ఇక్కడ ఉన్న వాళ్ళం అందరము. తాను నాయకులు కావచ్చు, ఇటువంటి వాళ్ళ వారసత్వం పంచుకున్నాం, బానిసత్వం చేసేది కాదు. కథనాన శత్రువుల కుత్తుకల నవలీల ముత్తరించిన బలోన్మత్తులేలిన భూమి వీరులకు కానాచిరా తెలంగాణ సూరులకు మగశాలరా అని. ఇది నా తెలంగాణ గడ్డ. మీకేం చరిత్ర నాయన? మిమ్మల్ని ఎవరు నేను అగౌరవపరచుడు కాదు. అల్లూరి సీతారామరాజు ఉండొచ్చు, కానీ ఆయన కూడా ధర్మం గురించి, న్యాయం గురించి, పేద ప్రజల గురించి కొట్లాడిండు. వాళ్ళ వారసులు గారు మీరంతా. ఇటువంటి పోరంబోకుల నాయకుల వారసులు కాబట్టి మీరు ఇట్లా మాట్లాడతారు. మీరంతా మేము దాడులే ఉండవు అంటే, ఒకవేళ అట్లా కనుక వచ్చేది ఉంటే మీకు చాలా పాఠాలు నేర్పాల్సి వస్తుంది. మేము కూడా చాలా పాఠాలు నేర్పాల్సి వస్తుంది. మా ఆత్మాభిమానం దగ్గర, మా ఆత్మగౌరవం దగ్గర మమ్మల్ని నీచంగా, హీనంగా చూసేటువంటి పరిస్థితి కనుక వస్తే తయారు కాదు. మేము మూలాల కాడికెళ్ళి తీస్తాము. మీ మూల స్తంభాలే కదులుతాయి ఇక్కడ. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. ఫైనల్ గా చెప్పండి, మరి June 2 ఆవిర్భావ దినోత్సవం పవన్ కళ్యాణ్ అయితే సభ పెట్టుకుంటుండు. మరి సభను మీరు ఏమైనా అడ్డుకుంటారా, లేకపోతే నిరసన తెలుపుతారా? ఎట్లా ఉండబోతుంది మరి? అసలు యాక్చువల్గా ఆయన ఈ సభ పెట్టుడే తప్పు అని చెప్తున్నా కదా. పెట్టుడే తప్పు. ప్రజలు గమనిస్తున్నారు, అన్ని గమనిస్తారు. అయితే ఆయన ఎక్కడన్నా పోయి సభలు పెట్టుకోవచ్చు. తెలంగాణలో జనసేన చెప్తుంది ఏంటంటే, పవన్ కళ్యాణ్ ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తి కాదు, భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు సంబంధించి ఆయనకు ఫ్యాన్స్ ఉంటారు, అన్ని రాష్ట్రాల మీద ఆయనకు సమాన ప్రేమ ఉంటుందని చెప్తున్నారు. నేను సురేష్ ఒక్కడే ముచ్చట చెప్తా. ఎంటైర్ కుటుంబం కలిసి ప్రజారాజ్యం పార్టీ పెట్టి ఫుల్ ఫ్యాన్ ఫేర్ ఉన్న టైంలో
అందరు రోడ్ల మీద కలిసి తిరిగిండ్రు. ఆయనకు రాజకీయంగా ఎన్నొచ్చినాయి ఇక్కడ? ఆయన అటువంటి 1000 మీటింగ్‌లు పెట్టినా ఆయనతోని ఏం కాలేదు, ఏం కాదు, ఊదు కాలేదు, పీరు లేవదు ఆయనతోని. ఉట్టిది హైప్ క్రియేట్ చేస్తారు కొంతమంది. ఆ ఫ్యాన్స్ అంటోళ్ళు క్రియేట్ ఆడనే లేదా నీ ఇంట్లోనే సక్కగా లేవు, నువ్వు మా ఇంట్లోకొచ్చి ఏం చేస్తావురా నాయన? నీ ఇంట్లో సక్కగా చూసుకో ఫస్ట్ అక్కడ. అక్కడ నువ్వుగా ఏడుస్తున్నాడుగా పక్కకు. ఆయన ఎవరు విజయ్ అంటేనే గెలిపించిర్రు. నేను 15 సంవత్సరాలు అయితుంది నన్ను దేకిస్తున్నారు అని మాట్లాడిండు కదా! ఆడ చూసుకో బై సాబ్. నువ్వు ఆడ చూసుకో. ఫస్ట్ నువ్వు ఆడగా ఈడికొచ్చి నువ్వు చేసేది నాకు అర్థం కాదు. ఈడ ఉన్నాం చాలా మంది ఉన్నారు ఇక్కడంతా చేసేటోళ్ళు. నీ ఇల్లు ఫస్ట్ నువ్వు సక్కదిద్దుకో. నీ ఇంట్లో సుందెలకలు ఉన్నాయి. నీ ఇంట్లో పందికొక్కులు ఉన్నాయి. మరి మీరే వాళ్ళు కూడా మాకు ఎరకలే. అవన్నీ ముందు జాగ్రత్తగా ఫస్ట్ దాన్ని చక్కగా దిద్దుకొని అప్పుడు ఇక్కడికి వచ్చి నువ్వు ఏం మీటింగ్‌లు పెడతావో ఏందో ఆయన పెట్టుకొని ఎన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా ఈడ ఏం ఒరిగేది లేదు. నేను ఉన్నది చెప్తున్నా. గంత ఉండి చిరంజీవి వస్తుండంటే మా హన్మకొండల వరంగల్‌ల సంక పిల్లలను పట్టుకొని రాత్రి 12:30, 1 వరకు వెయిట్ చేసిండ్రు. ఒక స్టార్ అభిమానం ఉండుడు వేరే, జనం ఓట్లేసుడు వేరే. ఇంకోటి ఇంత నీచంగా మీరు ప్రవర్తించిన తర్వాత తెలంగాణలో మీకు ఓట్లు ఎట్లా పడతాయి అనుకుంటుర్రు? మీకు నాయకత్వం ఎట్లొస్తది అనుకుంటుర్రు? ఎవరైనా సెటిలర్స్ ఉన్న కాడ ఎవరైనా 4, 5 ఓట్లేస్తే ఏయాల్సిందే గానీ, తెలంగాణ ప్రజలు మాత్రం మొత్తం అబ్జర్వ్ చేస్తున్నారు. మీకు ఓట్లు అప్పుడే పడలేదు. అంతా ఉండి మేము సామాజిక తెలంగాణ అని చెప్పని తిరిగితే నిజంగానే నమ్మినటువంటి టైంలోనే మీకు మీకు ఓట్లేయలేదు. ఇప్పుడు ఇంకా మీరు ఇంకా విషం బయటకు కక్కిన తర్వాత, మా జనం మీద మీ అభిప్రాయాలు ఏంటియో బయట చూపించిన తర్వాత, ఇవన్నీ అయిన తర్వాత ఇంకా మిమ్మల్ని ఎవడు నమ్ముతారు చెప్పు ఇక్కడ? సో, ఇవన్నీ మీరు ఎన్ని పెట్టుకున్నా, ఏం చేసినా షీగుడ్లని తెలిసిన తర్వాత ఎంత పొదిగేసినా లెక్కలి పిల్లలు రావు. సో, అది ఎవరు పార్టీలు పెట్టినా వాళ్ళెవరు వచ్చి ఏం చేసి ఇక్కడొచ్చి ఎన్టీఆర్ విగ్రహం కాడ పచ్చ జెండాలు ఊపినా, ఏం ఊపినా, ఈయన జెండా ఊపినా, జనసేన జెండాలు ఊపినా ఇక్కడ ఇక్కడ అది రాదు, అసంభవం అని చెప్పి క్లియర్ కట్. అది షీగుడ్ అని తెలిసిపోయింది. షీగుడ్ అంటే జనానికి ఎరికే కదా! సో, షీగుడ్ అనేది నువ్వు ఎన్ని రోజులు నువ్వు 40 రోజులు కాదు, 400 రోజులు పెట్టినా దానికెళ్ళి పిల్ల పుట్టదు. ఇది గంతే. ఈ మీటింగ్‌ల రిజల్ట్ కూడా గంతనే. ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ ఎన్ని మీటింగ్‌లు పెట్టుకున్నా తెలంగాణ వాళ్ళంతా గమనిస్తున్నారు. ఎందుకంటే మొదటి నుంచి ఏదైతే 10 ఏళ్ళు, 12 ఏళ్ళు అని చెప్పేసి తెలంగాణ వచ్చినా కూడా ఇంకా ఆంధ్ర పెత్తనం అయితే చాలా వరకు చూస్తున్నాం. సో, దానికి సంబంధించే మేము కొట్లాడుతున్నాం తప్ప ప్రత్యేకంగా ఆంధ్ర ప్రజల మీద మాకు ఎలాంటి కోపం లేదు. అయితే తెలంగాణ మీద రాజకీయ పెత్తనం గాని, ఇక్కడ సామాజికంగా పెత్తనం సాగించడానికి ఎవరైతే నాయకులు వస్తున్నారో కేవలం ఆ నాయకుల మీదనే మాకు ఖచ్చితంగా ఉంటుంది. సో, ఏదైతే మీరు మొదలుపెట్టారో ఆల్రెడీ మేము దాన్ని కంటిన్యూ చేస్తాం. ఒకవేళ దాడిలో గనుక దిగితే ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం అందరూ తెలుసుకోండి. దాని చరిత్ర తెలుసుకోండి. దాడులకు ప్రతి దాడులు ఉంటాయని చెప్పేసి చెప్తున్న పరిస్థితి. అంతవరకు తెచ్చుకోవద్దు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో ప్రశాంతంగా ఉండండి. మీరు మీ రాజధాని సంగతి ఫస్ట్ చూసుకున్న తర్వాత తెలంగాణ నవనిర్మాణం గురించి తెలంగాణ ప్రజలు గాని, తెలంగాణ నాయకులు చూసుకుంటారని చెప్పేసి పృథ్వీరాజ్ చెప్తున్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ సతీష్‌తో సురేష్ ఆర్‌టీవీ కోసం హైదరాబాద్.